ఎవడు అనుమానాస్పదంగా ప్రవర్తించినా మొత్తం తీగ కదిలి డొంక బయటికి వస్తుంది. అంతమందిని ఉంచకూడదు, సురక్షిత ప్రాంతానికి చేర్చేశానంతే. గంగా నది దాటిపోయారు, అమావాస్య, కటిక చీకటి. ఇప్పుడు గంగ దాటి వాళ్ళ వెంట వెళ్ళడం అంత తేలిక కాదు. వెళ్ళిన వాళ్ళు అరివీర భయంకరులు, వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేని అమాయకులు కారు. ఆ పైన వాళ్ళ ధర్మం ఉండనే ఉంది. ఇది విదురుడి ధైర్యం. అక్కడతో వదిలిపెట్టాడు. కానీ ప్రమాదము తప్పిపోయిందా? ప్రమాదము దాటిపోయిందా? దాటలేదు. వాళ్ళు పులి నోట్లోంచి దాటి సింహం నోట్లోకి వెళ్ళారు. అది మనం చెప్పడం కాదు, హిడింబాసురుడు చెప్తున్నాడు. ఎంత అమాయకంగా వచ్చేశారంటే, ఇందులకెమ్మియమ్మనుజులెన్నడు ఒత్తురే. అసలు ఎప్పుడైనా ఇక్కడికి మనుష్యులు వచ్చారా? నేను ఎత్తుకు రావడమే. ఎక్కడికో వెళ్ళి ఎత్తుకొస్తూ ఉంటాను. అందున వాడికి చాలా ఇష్టం నరమాంసం అంటే. ఆ విషయం పద్యాన్ని బట్టి తెలుస్తోంది. నరమాంసము చాలా ఇష్టమున్నవాడున్న చోటికి అసలు ఎవరు వెళ్ళరు. పైగా మీకు ఇంకొక విషయం ఏంటంటే, అది పగటిపూట అయితే తెలిసిపోతుంది. నరమాంస భక్షకులైన వాళ్ళు ఎవరో ఉన్నారు అని తెలుస్తుంది. మీరు రామాయణం చదువుతున్నప్పుడు మీకు అర్థం అవుతుంది. రాముడు లక్ష్మణస్వామితో చెప్తుంటాడు, లక్ష్మణ ధనస్సు మీద చెయ్యి పెట్టి నడు, జాగ్రత్త. ఇక్కడ నరమాంస భక్షకులైనటువంటి రాక్షసులు ఎవరో తిరుగుతున్నారు. కారణం ఏమిటంటే, ఇక్కడ కపాలములు, ఎముకలు, ఉరప్పంజరములు మొదలైనటువంటి మనుష్య శరీర అవశేషములు కనపడుతున్నాయి. దానితో పాటుగా నరమాంస భక్షకులు తిరిగేటటువంటి ప్రదేశంలో తిరిగేటటువంటి కొన్ని క్రూరమైనటువంటి పక్షులు అరుస్తూ ఉంటాయి. అవి పగటి వేళ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి తెలుస్తుంది ఇక్కడ ఎవరో నరమాంస భక్షకులు ఉన్నారని. కాబట్టి అది రాత్రి వేళ తెలిసే అవకాశం ఉందా? లేదు. కాబట్టి అసలు ఇక్కడికి ఎవరైనా వస్తారా మనుష్యులు? తెలిసి కూడా రాత్రి వేళ అరణ్యంలో ప్రయాణం చేసేవాడు అండి ఎవడు రాడు. అరణ్యం బయట ఉండిపోతారు కానీ రాత్రి అరణ్యంలోకి వస్తారా? రారు. వాళ్ళకి పాపం దారి తెలియక వచ్చేసారు. 2, ఒకవేళ వచ్చారనుకో, ఒత్తురేని ఆనందము పొంది నిర్భయమునం చేయనంతురే. ఒకవేళ వచ్చారనుకో, ఎంత ధైర్యం ఉంటే నిద్రపడుతుంది? ఆ మాటలో ఉన్న గాంభీర్యం మీరు పట్టుకోవాలి. మనిషికి ఎన్ని ఉన్నా మనసులో దిగులు ఉందనుకోండి, దేని గురించో ఆలోచన ఉందనుకోండి, నిద్ర పట్టదు. అరణ్యంలోకి వచ్చిన వాడు నరమాంస భక్షకులు ఉన్న చోట ఎంత దిగులు పొంది ఉండాలి. వీళ్ళు బిక్కుమంటూ ఏ చెట్టు కింద కూర్చొని బాబోయ్ ఏదైనా అరుపు కనపడితే ఎటు పారిపోదామని చెయ్యి పట్టు కూర్చోవాలి. ఇదేమిటి? ఒత్తురేని ఆనందము పొంది నిర్భయమునం చేయనింతురే. భయం లేకుండా ఉంటే, మనసు సంతోషంగా ఉంటే నిద్రపడుతుంది. వీళ్ళకి భయం లేదేమిటి? పైగా ఆనందంగా ఉన్నారేంటి? నిద్రపోయారేంటి? వాడి ప్రశ్నలలో, ఒక రాక్షసుని ప్రశ్నలలో పరమేశ్వరుని అనుగ్రహము ప్రకాశిస్తోంది. మీరు పరిశీలించగలిగింది. ఈ 3 ప్రశ్నల వెనక ఈశ్వరుడు కనపడుతున్నాడు. రాక్షసుడు తెల్లబోతున్నాడు. ఇంత రాత్రి వేళ అరణ్యానికి ఎలా వచ్చారు? వచ్చిన వాళ్ళు నిర్భయంగా ఎలా ఉన్నారు? నిర్భయంగా ఉన్న వాళ్ళు సంతోషంతో ఎందుకున్నారు? ఉన్నవాళ్ళు ఇలా నిద్ర ఎలా పోతున్నారు అని వాడికి అర్థమైంది. ఏమిటంటే, వాళ్ళు ఎందుకు పడుకున్నారో నాకు తెలియదు. అంటే భగవద్ అనుగ్రహాన్ని వాడు పట్టుకోలేకపోయాడు. ఇట్లు వంటయిల్ కుందేలు సొచ్చే. వంటింట్లోకి కుందేలు వచ్చిందే. ఒకలా ఇద్దరా? ఏకంగా 5గురు. అప్పటికి భీముడు లేడు. 5గురు ఇక్కడికి వచ్చి పడుకున్నారే అంటే భీముడు లేడుగా. కాబట్టి భీముడు లేడు. 5గురు పడుకుని కనపడుతున్నారే. కాబట్టి వేగచని కోమలి, తొందరగా వెళ్ళు కోమలి. చర్యలు కోమలత్వం ఏమిటి? రాక్షసులకు కోమలత్వం ఏమిటి? అందున వెళ్ళి మనుషులు పడుకున్న వాళ్ళని చంపేసి వండేసి తీసుకొచ్చేయడం అంటే అది ఎంత భయంకర కృత్యం అసలు ఆలోచిస్తేనే ఒళ్ళు గగుర్పుడుస్తుంది. అలాంటి పనులు చేసేది కోమలమైన మనసున్నదా అంటే మీరు భవిష్యత్ కథా గమన సూచన. ఏదో కోమలత్వం ఆమె మనసుని ఆవేశించబోతోంది. అది భగవద్ అనుగ్రహం. అక్కడ ఏదో సంఘటన జరగబోతోంది. ఇన్నాళ్ళు ఆమెలో నివురుగప్పిన నిప్పు, ఆ కోమలత్వం, ఆమెకి తెలియకుండానే ఆమెలో ఉండిపోయిన సంస్కార బలం ఇప్పుడు గాలి చేత ఊదబడినటువంటి నిరుసు జ్వాలగా ప్రకాశించినట్టు ప్రకాశించవలసిన తరుణం ఆసన్నమవుతోంది. ఇప్పుడు హిడింబాసురుడి వైపు నుంచి ప్రమాదం వస్తే హిడింబలో ఉన్నటువంటి కోమలత్వము కాపు కాస్తుంది. అంటే ఎక్కడ ఆపద వచ్చిందో అక్కడ రక్షణ కూడా వస్తోంది. అంటే మీకు ఏం అర్థం అవుతోంది ఈ కథాగమనాన్ని బట్టి?
అంటే ఆపద తెలియక మనిషి తెచ్చుకున్న ధర్మాన్ని పట్టుకున్న వాడైనప్పుడు ముందు రక్షకత్వాన్ని ఈశ్వరుడు అక్కడ పెడతాడు. అంటే మనకన్నా ముందు ఎవరు ఆలోచిస్తూ ఉంటారంటే భగవంతుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఏమని ఆలోచిస్తూ ఉంటాడు? అయ్యో వీడికి ఆపద వస్తోందే, వీడికి తెలియదే, కాలంలో సంతోషంగా ఆనందంగా గడిపేస్తున్నాడే, చాలా బాగుంది కదా అనుకుంటున్నాడే, హాయిగా నిద్రపోతున్నాడే, ఆపద వచ్చేస్తోందే కాలంలో, ఎలా వీడిని ఎలా కాపాడుకోవాలి నేను, వీడిని ఎలా కాపాడుకోవాలి నేను అని ఆర్తి పొందేవాడెవరు? భగవంతుడు. అందుకని ఈమె యందు ఏదో కోమలత్వము ప్రకాశించబోతోంది, హృదయ కోమలత్వం. అందుకని అనుకోకుండా వాడి నోటి వెంట కోమలి అని పడింది. కాదు కాదు, అంతేకాదు, కాదు కాదంటే ఖండనమని కాదు, అంతేకాదు అని. వాళ్ళు రాక్షసులు అవనివ్వండి, పిశాచాలు అవనివ్వండి, ఏ అన్నక ఆ చెల్లి కోమలి, ఏ తండ్రికి ఆ పిల్ల కోమలి. దయ్యం పిల్ల దయ్యానికి కోమలి, పిశాచం పిల్ల పిశాచానికి కోమలి, కాకి పిల్ల కాకి ముద్దు, అంతే తప్ప ఎవరి పిల్ల వాళ్ళకి కోమలి. అంతేకాని వాళ్ళ పిల్ల వాళ్ళకి అసహ్యంగా కనపడితే సృష్టి ఎలా నిలబడుతుందండి? అంటే వాడికి చెల్లెల యందు మమకారం ఉన్నది. అంటే ఎంత రాక్షసులైనా వాళ్ళ మమకారాలు వాళ్ళవి, ఇతరుల పట్ల వాళ్ళ ద్వేషాలు వాళ్ళవి. కాబట్టి కోమలి వారల చంపి తెచ్చి నా కొందగా వండిపెట్టు. వాళ్ళని చంపేయి. ఎవరిని? పడుకున్న వాళ్ళని. అదొక మహాదోషం. అసలు పడుకున్న వాళ్ళని నిద్ర లేపడమే దోషం. పడుకున్న వాళ్ళని నిద్రలో చంపేయడం అంతకన్నా మహాదోషం. అదే కదూ అశ్వత్థామ చేసింది, మహాదోషం. అయితే రాక్షస బుద్ధికి ధర్మంతో సంబంధం ఉంటుందా? అలా ఉంటే రాక్షసులు ఎందుకు అవుతారు? కాబట్టి ఆయన అలాగే మాట్లాడతాడు. ఆయన ధర్మం గురించి ఎందుకు? వాళ్ళని నిద్ర లేపు, వాళ్ళకి ఈ విషయం చెప్పు, చెప్పిన తర్వాత చంపు, చంపి పట్రా, ఇవన్నీ చెప్తాడా? అందుకని చంపేసేయి, చంపేసి వండేసేయి, వండేసి పట్టుకొచ్చేయి, నీ తినేస్తా. అది ఎలా ఉంటుందిట అంటే వాడు ఇంతకు ముందు అలా తిన్నాడా నరమాంసం అని మనకు అనుమానం వస్తుందేమో. తీరా చంపి తెచ్చేసిన తర్వాత అబ్బాయి ఇలా ఉంది ఏమిటి, ఈ కుందేలు అయితే బాగుంటుంది కానీ చిచి అవతల బారే అంటాడేమో అనుకుంటారేమో అని రసోత్కట మానవ మాంసఖండముల్ ఉత్కట, రసోత్కట. ఒక్కొక్క ముక్క తింటుంటే ఒక చోటు కన్నా ఒక చోట ముక్క రుచిగా ఉంటుంది. వాడి రుచి అటువంటిది. ఏదో గుత్తొంకాయ ఓ రుచి, నీటొంకాయ ఓ రుచి, మెట్టంకాయ ఓ రుచి, సర్పవరం వంకాయ ఓ రుచి, ఏలూరు వంకాయ ఓ రుచి అని చెప్పి ఒక్కొక్క చోట వంకాయ తెచ్చుకుని ఒక్కొక్క రుచితో వండుకుని సంతోషపడిపోతారే, అలా వాడికి తొడలో మాంసం అయితే ఒక రుచి, గుండెల్లో మాంసం అయితే ఒక రుచి, ఏదో పాదములు ఒక రుచి, కపాలం ఒక రుచి, వాడికి ఒక్కొక్కటి ఒక్కొక్క రుచి. రామాయణం సుందరకాండలో సీతమ్మ అక్కడ ఉండగానే రాక్షస స్త్రీలందరూ వాటాలు వేసేసుకోవాలా, ఈవిడ ప్లీహము నాది, ఈవిడ గుండె నాది, ఈవిడ ఊపిరితిత్తులు నావి అని వాటాలు వేసుకున్నారు. వాళ్ళకి ఆ రుచులు తెలుసు. అటువంటివి తెలియకపోవడం మంచిది. కాబట్టి రసోత్కట మానవ మాంసఖండముల్ ఉత్కట, మంచి రుచి. ఒక్కొక్క చోట శరీరంలోని ముక్క తింటుంటే ఒక్కొక్క రుచి. కాబట్టి అన్నీ కలిపేసేయి కుసుమ, ముద్ద చేసేయకు. చక్కగా ఏ ముక్కలకు ఆ ముక్కలు నాకు దొరికేటట్టుగా వండి పట్టుకురా, నేను తింటాను, ఆస్వాదిస్తూ తింటాను. తినడం వేరు, ఆస్వాదించడం వేరు. ఇప్పుడు చాలా ఇష్టమైన పదార్థం ఉండారనుకోండి, నిలబడిగా ఓవా తినేసి వెళ్ళిపోతే ఆస్వాదన కాదు. కాదు, ప్రశాంతంగా తింటా ఉంచు అని ప్రశాంతంగా తిని ఆస్వాదించాడంటే దాని రుచిని అనుభవిస్తూ సంతోషిస్తూ భార్యని పొగుడుతూ తింటున్నాడు అనుకోండి, ఆస్వాదించాడని గుర్తు. అలా నేను రసోత్కట మానవ మాంసఖండముల్ అంటే ఎంత గొప్ప నరమాంస భక్షకుడు ఉన్న ప్రదేశమో చూడండి. ఆమె ఇది అలవాటు కలిగిన స్త్రీ. ఎక్కడైనా మనుష్యులు కనపడితే కంఠం గిల్లేయడం ఆవిడికి పెద్ద లెక్కేం కాదు. గిల్లె అవతల పారేస్తుంది, కోసి అవతల పారేస్తుంది, ముక్కలు చేసేస్తుంది. ఏ ముక్క ఎంత రుచిగా ఉంటుందో ఆవిడికి తెలుసు. అలా కుండల్లో పెట్టి వండేస్తుంది, పట్టుకెళ్ళి అన్నయ్యకి పెట్టేస్తుంది, పంచుకు తినేస్తుంది. ఏమీ అందులో అనుమానం కానీ అందులో వ్యతిరేక భావం కానీ లేదు. ఇప్పుడు వాళ్ళటువంటి వాళ్ళైతే పాండవులు ఎంత భయంకరమైనటువంటి ఆపద ఎందున్నారు. ఇడింబ బయలుదేరిపోయి వచ్చేస్తాం, ఇడింబ బయలుదేరిపోయి వచ్చేస్తాం. అవతల భీముడు ఎక్కడో ఉన్నాడు జలాశయం దగ్గర, ఆయన కూడా ఆకుదప్పతో నీరు పట్టుకుని అప్పుడే వచ్చాడు. ఆమె కూడా వచ్చింది. చీకటి కదూ, ఆయన ఎటు నుంచి వస్తున్నాడో ఆవిడికి కనపడదు, ఈవిడ ఎటు నుంచి వస్తుందో ఆయనకి కనపడదు. అయినా ఆయన దృష్టి ఎక్కడి వరకు ఉంది?
నా వాళ్ళు పడుకున్నారు అంతే. రాక్షసుడు ఉన్నాడు అన్న అనుమానం ఆయనకుంటే అసలు పెడతాడా? వాళ్ళు అక్కడ అలా పడుకుంటారా? పడుకోరు కదా. కాబట్టి ఇప్పుడు తిరిగి వచ్చిన వాడు చూశాడు. కానీ ఇంతలో భీముడు హిడింబని ముందు చూశాడు అనుకోండి, కథ వేరుగా ఉంటుంది. ఎందుకంటే హిడింబని భీముడు చూశాడు అనుకోండి, అసలు హిడింబ మాట్లాడడానికి అవకాశం ఉంటుందా అంటే అనుమానం. కథ గమనం ఇంకొకలా అయిపోతుంది. అసలండి ఆ పరమేశ్వర విలాసం అలా ఉంటే మహానుభావులు ఆ భారతాన్ని రచించిన తీరు అలా ఉంటుంది. ఎవరు ఎవరిని ముందు చూశారు అన్నదానికి కథాగమనంలో అత్యంత ప్రధానమైన అంశం. ఎందుకంటే భీముడు హిడింబని ముందు చూశాడు అనుకోండి, ఆమె రూపాన్ని చూడగానే ఆయనకి అనుమానం వస్తుంది. అంత అందంగా కనపడినా హిడింబాసురుడి చెల్లెలు రాక్షస స్త్రీలా కనపడకపోవచ్చు. కానీ హిడింబ మానవకాంతలా వేషం కట్టి అక్కడ కనపడినా కూడా భీముడికి అనుమానం వస్తుందా రాదా? ఇంత అర్ధరాత్రే, నిర్జనారణ్యమా, వీళ్ళు నిద్రపోతున్నారా, ఇంత కోమలాంగి ఒక స్త్రీ వచ్చి చెట్టు చాటున నిలబడి చూస్తోందా? నిజంగా ఆమె మానవ స్త్రీ అనుకోండి, అంత రాత్రి వేళ అరణ్యంలోకి వచ్చిందంటే ఆవిడికి కూడా ఆపద ఉందా? ఆపద ఉన్నప్పుడు అక్కడ 4 పురుషులు ఒక స్త్రీ పడుకునుంది. పోని 4 పురుషులే అంటే వెళ్ళడానికి భయపడి ఆగిందనొచ్చు, ఏమో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని. ఇంకో స్త్రీ కూడా ఉందిగా, ఆమె కూడా చిన్న వయస్సులోది కాదుగా, పెద్ద ఆవిడ కుంతీదేవి తెలుస్తోందిగా. ధర్మాత్ములని వాళ్ళ ముఖంలో తేజస్సు తెలుస్తోందిగా. తెలుస్తున్నప్పుడు ఆవిడ ఏం చేయాలి? వెంటనే పరిగెత్తికెళ్ళి కుంతీదేవిని నిద్రలేపాలా? అమ్మా అమ్మా ఇంత ఆపదలో ఉన్నానమ్మా, అడవిలోకి వచ్చానమ్మా, నన్ను రక్షించమ్మా అని అడగాల? అడగకుండా అంత అందగత్య అంత వయ్యారంగా, ఎంత అందంగా ఉందో వర్ణించారు నన్నయ్య గారు. చెట్టు చాటు నుంచి విలాసంగా వాళ్ళని చూస్తూ నిలబడుతుందా? అమ్మాయి కూడా భీముడు పసిగట్టడం, కామరూపిణి, ఈమె రాక్షస స్త్రీ. ఆవేశపరుడు భీమసేనుడు, ఆలోచనాపరుడు భీమసేనుడు. ఆయన వెంటనే గదాదండాన్ని చేత్తో పట్టుకుని పరిగెత్తి వెంట తరిమి చంపేస్తాడు. అప్పుడు ఇక హిడింబ ఏమి మాట్లాడినా అవకాశం ఇవ్వడం, అసలు ఇక మాట్లాడే అవకాశం లేదు, హిడింబ చచ్చిపోతుంది. కానీ కథని ప్రకాశింప చెయ్యడంలో భగవంతుని యొక్క నేర్పరితనం, ధర్మాత్ముల్ని రక్షించడంలో గొప్పతనం ఎక్కడుంటుందంటే ఎవరు ఎవరిని చూడాలి. అసలు మహాభారతం అంతా ఎవరు ఎవరిని చూశారన్న దాని మీదే నడిచింది. అసలు మహాభారతం పెద్దగా తిరిగిపోయింది ఎక్కడండి? కృష్ణుడు ముందు నేనెవరిని చూశాను, ఎవరు ముందొచ్చారన్న దగ్గరేగా తిరిగిపోయింది. కాబట్టి అసలు మహాభారత కథ అంతా ఎవరు ఎవరిని చూస్తున్నారన్న దాని మీదే నడిచిపోయింది కాదు. అయినప్పుడు ఇక్కడ కూడా భీముడు మొట్టమొదట హిడింబని చూశాడా, హిడింబ భీముణ్ణి చూసిందా అన్నది ప్రధానం. హిడింబయే భీముణ్ణి చూసింది. కాబట్టే భీముడు ఎందుకు అప్రమత్తంగా లేడు, భీముడు ఎందుకు ఎవరైనా వస్తారేమో అని చూడటం లేదు అంటే అసలు అక్కడ రాక్షసులు ఉన్నారని ఆయనకి తెలియదు. అది పెను ప్రమాదం. కానీ ఆయన ఒక్కడూ తెలివిగా ఉండడం అదృష్టం. ఆయన కూడా మరి డెస్సిపోలేదండి. ఆయన పడుకుని నిద్రపోతే అయిపోయింది భారతం, అక్కడతో ఆది పర్వంతో సరి. అలా అయిపోతే భారతం ఎందుకు అవుతుందండి? ధర్మాత్మల రక్షణ ఎలా నడుస్తుంది, ధర్మం ఎలా నడుస్తుంది, కురుక్షేత్రం ఎలా జరుగుతుంది? ఆయన ఒకడు తెలివిగా ఉండాలి, ఆయన నడిపిస్తుంటాడు. ఆయన అన్ని వేళలా అక్కడ ఉండక్కర్లా, ఎక్కడున్నా అన్ని చోట్ల ఉండగలడు, ఎక్కడున్నా అన్నీ తెలుసుకోగలడు. కాలమనందు జరుగుతున్న విషయాల్ని. ఆయనకి రాత్రి పగలు లేవు. సూర్య చంద్రౌచ నేత్రే. అందుకే ఆ భీముణ్ణి చూసింది హిడింబ. ఎలా చూసింది అంటే వనజాయతనిత్రు ఉన్నత బృహద్వక్షస్థలున్ సింహ సంహననున్ పాండవ సింహమున్ హృదయ జన్మాకారు ఉజ్జన్మహాశని కల్పస్థిర బాహు చూచుచు మనోజాతాగ్ని సంజాత వేదనయై రాక్షసి కామరూపధర మధ్య స్త్రీ స్వరూపంబుతోన్. ఇది పెద్ద మలుపు భారతంలో. ఒక పెను ప్రమాదంలో తిరుగుతున్నటువంటి పరమభద్రమైన మలుపు. ఇది భారతంలో ఎంత దూరం వెళ్ళిందంటే ఈ మలుపు తిరిగిన తర్వాత క్షేమం మొదట పాండవుల్ని కాపాడింది, తర్వాత అర్జునుణ్ణి రక్షించింది. లేకపోతే అసలు కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ఎటువైపుకి వెళ్ళిపోయి భారతం ఎటువైపుకి పూర్తయిపోనో తెలియదు. కృష్ణ పరమాత్మ కూడా బెంగ పెట్టేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన ప్రమాదాన్ని గట్టెక్కించిన మలుపు ఇక్కడ తిరిగింది.
ఎందుచేత అంటే ఆమెకి భీముడు ఎలా కనపడుతున్నాడన్నది ప్రధానం. హిడింబాసురుడికి ఎలా కనపడ్డాడు? తినవలసిన పదార్థంగా కనపడ్డాడు. హిడింబకి కూడా ఎలా కనపడాలి? అలాగే కనపడాలి. బుద్ధిలో ఏదో మార్పు వచ్చింది. ఎవరు బుద్ధిని మార్చగలిగిన వాడు లోకంలో? పరమేశ్వరుడు. ధియో యోన ప్రచోదయాత్. ఎక్కడైనా ఏ పూజ చేయండి, మంత్రపుష్పంలో ఏం చెప్తాం? మా బుద్ధులను ప్రకాశింపచేయుగాక అని చెప్తాం. వచ్చినది రాక్షస స్త్రీ. ఇత పూర్వం నరులను చంపడానికి అలవాటు పడింది, వండడానికి అలవాటు పడింది, తినడానికి అలవాటు పడింది. భీముణ్ణి చూస్తే అబ్బా అని నోట చొంగ కారాలి. ఎందుకని? అంత బలాఢ్యుడు కదూ, వీణ్ణి చంపి వండి తింటే అబ్బా అబ్బా అనిపించాలి. కానీ అకస్మాత్తుగా ఆమెకు ఎలా కనపడుతున్నాడు భీముడు అంటే వనజాయత నేత్రు, తామర పువ్వుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళున్నవాడు. అంటే ఆమె భావన మనసులో ఎలా మారుతోంది? 10 కాలాలు బ్రతికించుకుని అనుభవించవలసిన వాళ్ళ కనపడుతున్నాడా? అప్పటికి చంపి తినేయవలసిన వాళ్ళ కనపడుతున్నాడా? అంటే చంపడానికి వచ్చింది బ్రతికించుకోవాలనుకుంటోందన్న భావన ప్రారంభం అయిపోయింది ఆ పద్యంలో. అన్నయ్య చెప్పింది ఏమిటి? చంపిరమ్మని. ఆవిడొచ్చింది ఎందుకు? చంపడానికే, అనుమానం లేదు. కానీ ఇలా చూసేటప్పటికి పడుకున్న వాళ్ళందరూ నరుల్లాగే కనపడ్డారు. మరి అర్జునుడు ఉన్నాడు అక్కడ అందగాడు. కానీ అర్జునుడు అలా కనపడలా. అసలు లోకాన్నే సమ్మోహం చేయగలిగినటువంటి అందగాడు సహదేవుడు. ఆయన అందంగా కనపడలా, భీముడే అందంగా కనపడ్డాడు. ఎందుకని అంటే ఆయన వలన ఘటోత్కచుడు పుట్టి గొప్ప ఉపద్రవాన్ని తప్పించాలి భారతంలో. అందుకని ఆమెకి అలా కనపడితే పాండవులు బ్రతుకుతారు. ఇప్పుడు కాదు, ఎక్కడో కురుక్షేత్రంలో, భీష్మ పర్వంలోనో, ద్రోణ పర్వంలోనో, ఏదో పర్వంలో నేను చెప్పినప్పుడు ఆ పర్వంలో ఏదో ఒక పెను ప్రమాదాన్ని తప్పించడానికి ఇప్పుడు పునాది వేసేస్తున్నాడు భగవంతుడు. అంటే ఇంత ప్రమాదకరమైన సందర్భాన్ని అంత ఆనుకూల్యత కలిగిన దానిగా తిప్పేస్తున్నాడు ఎవరో వెనకాతల. వాడెవరో అక్కడ ఉన్నాడా? వాడే ఆ చీకటి, వాడే ఆ చెట్లు, వాడే ఆ పుట్టలు, వాడే మార్చగలడు. వాడు సర్వసమర్థుడు, వాడు చెయ్యలేనిది లేదు. ఇది నమ్మగలిగితే నువ్వు భగవంతుణ్ణి పట్టుకుంటావు, ధర్మాన్ని పట్టుకుంటావు. మన బుద్ధి చేత కాదు రక్షణ, ధర్మానుష్ఠానము చేత వాడి అనుగ్రహము వలన రక్షణ. కాబట్టి ఇప్పుడు ఆమెకు భీముడు ఎలా కనపడుతున్నాడంటే వనజాయత నేత్రు, తామర పువ్వుల వంటి కన్నులున్నవాడు, ఉన్నత బృహద్వక్షస్థలు, చాలా ఎత్తైనటువంటి గంభీరమైనటువంటి విశాలమైనటువంటి వక్షస్థలము కలిగిన వాడు, సింహ సంహనును. నడుము చూస్తే సింహం యొక్క నడుము ఎలా ఉంటుందో అటువంటి నడుమున్నవాడు. మగసింహం ముఖమంత జూలు, ఇంత జూలుండి, అసలు సామెత వచ్చింది కదండి, సింహం జూలుతో ఆడతామేంట్రా అంటారు. అంత జూలు, పంచాస్యమని విశాలమైన ముఖము. పంచపాత్ర అంటారు. పంచపాత్ర అంటే 5 పాత్రలా కాదు, పంచాస్యము అంటే విశాలమైన ముఖం సింహాన్ని. పంచపాత్ర పైన ఇలా బాగా పెద్దదుండి, నడుము సన్నంగా ఉండి, కింద కొంచెం సన్నగా ఉండి ఆధారపీఠం ఉంటుంది కాబట్టి పంచపాత్ర అంటారు. అది చూసేటప్పటికీ సింహం గుర్తొస్తుంది. అంత విశాలమైన ముఖము, దాని తోక, పంజాలు, ఆ పాదాలు, అది నడుస్తుంటే దాని ఆ సన్నటి నడుము చూడాలి, ఎంత అందంగా ఉంటుందో ఆ నడుము. అంత సన్నటి నడుము ఎవరికి ఇలా కనపడుతున్నది? నాకు కాదు, హిడింబకి భీముని యొక్క నడుము కనబడుతోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.